హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. మీరు ఎప్పుడైనా అనప విత్తనాలు ఇంకా ఆలు కాంబినేషన్లో కర్రీ చేసుకొని తిన్నారా అండి? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. చపాతీలోకైనా ఇంకా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఒక గంట ముందే అనప విత్తనాలని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ అనప విత్తనాలు మొత్తం అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆలు ఉంటుంది కదండి, ఆలు పైన పొట్టు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కావలసిన మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెలో ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి ఇంకా కొంచెం అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదండి ముందే. ఒకసారి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చెనక్కాయ విత్తనాలు, అదే పల్లీలు అంటాం కదండి, అవి పచ్చివే వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగన్నమాట. వాటర్ ఏం వేయకూడదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఉడుకుతున్న ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి సరిపడా ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. దీన్ని మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే మనం శనక్కాయ విత్తనాలు వేసాం కాబట్టి ఇది అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది, మాడిపోతుంది. ఇప్పుడు అందులోకి పోపు కోసం ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్ స్కిప్ చేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఇంకా మరుగుతున్న కర్రీలోకి వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా, 10 మినిట్స్ తర్వాత ఇలా పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ తేలుతూ ఉందంటే ఇంకా ఇది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీరని ఇలా చల్లేసుకొని ఇంకా దించేసుకోవడమే. అంతే అండి, సింపుల్. చేసేసుకోవడం అయిపోయినట్టేను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.